అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి విజయం సాధించాలంటే, ఎదగాలి అని అంటే ఏం చేయాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. అంటే ఎటువంటి అలవాట్లు ఉంటే, ఏ హ్యాబిట్స్ ఉంటే మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు అన్న దాని గురించి మనం మాట్లాడాలి. ప్రతి మనిషి తన జీవితంలో ఉన్నతంగా ఎదగాలని అనుకుంటాడు, కానీ ఎదగలేకపోతాడు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, తన మీద తనకి నమ్మకం లేకపోవటం, లేదా ఎవరిని నమ్మకపోవటం, ఇటువంటి కొన్ని కారణాల వల్ల చాలా వెనకబడిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే మనిషి ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఈ లక్షణాలను కనుక అతను అలవాటు చేసుకోగలిగి దాని జీవితంలో కనుక అన్వయించగలిగితే ఖచ్చితంగా ఉన్నతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ప్రధానమైనది ఏంటంటే, మనిషి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే పరిస్థితులు కొన్ని ఇబ్బందికరమైన సమయాన్ని తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దాన్నే మనం దృష్టిలో పెట్టుకొని, అంటే అనుకూలంగా ఉండవు అన్ని పరిస్థితులు కూడా. మనుషులందరూ కూడా మనకు అనుకూలంగా ఉండరు, ఇబ్బంది పెడతా ఉంటారు. పరిస్థితులు కూడా మనకు అనుకూలించే పరిస్థితి ఉండదు. కొన్ని సందర్భాల్లో లేనిపోని కష్టాలు వస్తూ ఉంటాయి. అనవసరంగా మన మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. ఇది ఎలా ఉన్నా సరే మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలా వస్తుంది? మన ఆలోచన ధోరణిలోనే వస్తుంది. ఎప్పుడు సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండటం, ఎటువంటి పరిస్థితినైనా సరే తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం అలవాటు చేసుకోగలగటం, ఈ సంతోషంగా ఆనందంగా మనిషి ఎప్పుడు ఉండగలిగితే ఖచ్చితంగా మనిషి ఎదుగుతాడు. కానీ నిరాశ నిస్పృహలతో వచ్చినటువంటి కష్టాలతో బాధపడిపోతూ ఇబ్బందులు పడిపోతూ ఉంటే ఆ మనిషి ఎదుగుదల అనేది అంత ఆశాజనకంగా ఉండదు. కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరొక ప్రధానమైన లక్షణం ఏంటంటే, మనిషి నమ్మకం అనేది చాలా అవసరం. తన్ను నమ్మాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడిగేయాలి. తన్ను నమ్ముకోవడంతో పాటు ఎదుటి వ్యక్తులను కూడా నమ్మాలి. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను కానీ, ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు సాటివారిని కానీ, తన బాస్ని కానీ, లేదా మన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళని కానీ, ఈ నమ్మకం చాలా ప్రధానమైన అంశం. ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, నువ్వు ఎవరితో అయితే పని చేయించుకుంటున్నావో వాళ్ళని కూడా నమ్మి విశ్వసిస్తే మానవ సంబంధాలు బాగుంటాయి. అట్ ది సేమ్ టైం నువ్వు ఆశించినటువంటి పని ఎదుటి వ్యక్తి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్మకం లేకుండా మనం ఏం చేసినా సరే ఎదుటి వ్యక్తిని నమ్మకపోతే తను కూడా హార్ట్ఫుల్గా పనిచేసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నమ్మకం చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషి ఎదగాలని అంటే. ఇది చాలా మంచి అలవాటు కూడా. కానీ అందరినీ నమ్మకూడదు, నమ్మితే మోసం చేస్తారు అనేటువంటి ఆలోచన మనం బయటికి తీసేయాలి. కారణం ఏంటంటే, సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు అందరి సహాయ సహకారాలు మనకు అవసరం. ఎంతవరకు నమ్మాలో అంతవరకు ఖచ్చితంగా మనిషిని నమ్మి తీరాల్సిందే. అలా నమ్మకపోతే మనకే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుని మరీ ఎదుటి వ్యక్తి మీద పూర్తిగా ఆధారపడిపోకుండా నీ పని ఎంతవరకు అవ్వాలో, నువ్వు ఎంతవరకు నీ పనిని ఆశిస్తున్నావో అంతవరకు ఎదుటి వ్యక్తిని నమ్మేటటువంటి ఆ లక్షణాన్ని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకటి, మనిషి ఎదగాలి అని అంటే లక్ష్యం ఒకటి ఉండాలి. ఇది చాలామందికి ఇప్పుడు పెద్ద పెద్ద లక్ష్యాలు మనం ఎలా నిర్దేశించుకోగలుగుతాం, మన యొక్క పరిస్థితి ఇప్పుడప్పుడే ఎలా తెలుస్తుంది అనేటువంటి ఆలోచన ఉండవచ్చు. నిజంగా పెద్ద లక్ష్యాలు మనం ఎట్ ఏ టైం మనం పెట్టుకోలేకపోయినా మన దైనందిక జీవితంలో చిన్న చిన్న లక్ష్యాలనైనా మనం పెట్టుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా నీ జీవితం ఉన్నతంగానే ఉంటుంది. అందుకని ఈ లక్ష్య నిర్దేశం అనేది చాలా ప్రధానమైన అంశం. లక్ష్యం పెట్టుకునేటప్పుడు కూడా పెద్దదిగా పెట్టుకుంటేనే ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనకు స్ఫూర్తిగా ఉంటుంది, కష్టపడటానికి ఒక అవకాశం కింద ఉంటుంది. అందుకని లక్ష్యాలను పెట్టుకోవడానికి అధైర్యపడొద్దు. ఆశలు ఉండాలి, కళలు కనాలి. ఆ కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేసే దిశగా మనం ముందడుగేస్తే లక్ష్య నిర్దేశం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని లాంగ్ టర్ము, మిడిల్ టర్ము, షార్ట్ టర్ము లక్ష్యాల నిర్దేశం కనుక మనం చేసుకోగలిగితే, అటువంటి అలవాటు కనుక మనకు ఉంటే ఖచ్చితంగా మనం ఎదుగుతాము, ఆనందంగా ఉంటాము, విజయాన్ని సాధించేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని కూడా మనం ఒక అంశంగా లక్ష్య నిర్దేశం అనేది పెట్టుకోవాలి. మరొకటి, పట్టుదలగా ముందుకెళ్ళేటటువంటి లక్షణం. మనిషి యొక్క విజయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, పట్టుదలగా ముందుకెళ్ళేటువంటి అలవాటు కలిగినటువంటి వాళ్ళ దాని మీద ఆధారపడి ఉంటుంది. పట్టుదల అంటే అర్థం ఏంటి? నువ్వు అనుకున్న దాన్ని ఖచ్చితంగా సాధించాలనేటువంటి ఆలోచన ధోరణి ఉండటం. దీంట్లో ఎటువంటి అడ్డంకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం పట్టుదల వల్ల వస్తుంది. ఎవరైతే పట్టుదల కలిగి ఉంటారో, కసిగా ప్రయత్నం చేస్తారో, హార్డ్ వర్క్ని నమ్ముకుంటారో, అంటే ఈజీగా ఏది వచ్చేస్తుందని భావించరు. వాళ్ళకి తెలుసు ఏదన్నా సాధించాలని అంటే ఖచ్చితంగా కష్టపడాలనేటువంటి
ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళే విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి పట్టుదల కలిగి ఉండాలి. పరిస్థితులు అనుకూలించకపోయినా, మనుషులు అనుకూలించకపోయినా, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఆ మార్గం చాలా కఠినంగా ఉన్నా సరే మనం ఆ పట్టుదల అనే దాన్ని విడవకుండా, మనం ఒక్కసారి ఏదైనా అనుకుంటే అది సాధించి తీరాలనేటువంటి బలమైనటువంటి సంకల్పం అనేది మనకు చాలా అవసరం. అలాగే కష్టాలను ఎదుర్కొనేటువంటి లక్షణం. ఈ కష్టాలను ఎదుర్కోవడం అనేది చాలా ప్రధానమైన అంశం. ఏ విజయం కూడా అంత సులువుగా ఏమి దక్కదు. కష్టపడితేనే వస్తుంది, దానికి తగ్గట్టు ప్రయత్నం చేస్తేనే వస్తుంది. కాబట్టి కష్టాలను ఎదుర్కొనేటువంటి లక్షణం, ఆ కష్టాల్లో కూడా నిలబడగలిగి మంచి నిర్ణయం తీసుకోగలిగినటువంటి లక్షణం. చాలామంది కష్టాల్లో రకరకాల నిర్ణయాలు తీసేసుకుంటారు, ఆ వంక కష్టమే తోసేస్తారు. అది కాదు కరెక్ట్ అయినటువంటి విషయం. కష్టాల్లో కూడా నిలబడగలగటం, దాన్ని తట్టుకోగలగటం, ఆ సమస్య నుంచి మన అవకాశాలను ఎదుర్కోగలగటం, అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మన నిర్ణయాలు సకాలంలో సవ్యంగా తీసుకోగలగటం, ఇది చాలా ప్రధానమైన అంశం. ఇటువంటి ఈ లక్షణాలు కనుక మనిషి అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు. మీరందరూ కూడా ఇటువంటి లక్షణాలను అలవాటు చేసుకునే ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు నమ్మండి, విశ్వసించండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగేయండి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకోండి. లక్ష్య నిర్దేశం చేసుకోండి. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలిగితే ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉంటాం. నిరాశ నిస్పృహలు మన దరికి చేరనివ్వకుండా చూసుకోండి. ఆనందంగా ఉండాలి అని అంటే మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. మీ మీద మీకు విశ్వాసం ఉండాలి. నిరంతరం ఎప్పుడు సమస్యని నవ్వుతూ స్వీకరించగలిగిన వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. సమస్య వస్తే కుంగిపోయి, ఇబ్బంది పడిపోయి, ఒత్తిడికి లోనైన వాళ్ళు ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.